శత్రువులను వదిలించుకోవాలంటే వాళ్ళను స్నేహితులుగా మార్చుకోవడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. నయం కాని రోగం కన్నా మరణం, చెడ్డవాళ్ళతో స్నేహం కన్నా ఒంటరితనం, యోగ్యత లేని పొగడ్త కన్నా నింద మేలైనయి. చేసిన చెడ్డ పనులకే కాదు, చెయ్యని మంచి పనులకి కూడా మనం సంజాయిషి ఇచ్చుకోవాలి. పొగడ్త 3 కాళ్ళ కుర్చీ వంటిది. విర్రవీగి కూర్చుంటే వెనక్కి తూలే ప్రమాదం ఉంది, జాగ్రత్త. 2 నాలుకలున్న పాము కంటే మన ఎదుట ఒకలా మన వెనుక మరోలా మాట్లాడే మనుషులే ఎక్కువ ప్రమాదకరం. సమయానికి కొలమానం అంటే సంవత్సరాలు గడిచిపోవడం కాదు, ఆ సమయంలో మనం ఏం సాధించామన్నదే ముఖ్యం. గెలవాలంటే భయం వదిలేయాలి, భయం పోవాలి అంటే పోరాడి తీరాలి. భయపడుతూ పోరాడితే ఎప్పటికీ గెలవలేము. నువ్వు మంచోడివి అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డవాళ్ళను చేయకూడదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. అవసరంతో చేసే స్నేహాలు, వ్యామోహంతో కూడిన ప్రేమ, ఆవేశంలో ఇచ్చే వాగ్దానాలు, కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నాళ్ళలో నిలబడవు. శత్రువు నోరు విప్పకుండా చేయగల బలం, బలగం, అధికారం నాకు ఉన్నప్పటికీ అతను తన అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛను నేను హరించను. చివరికి అతని మాటలు నాపై విమర్శలైనా సరే అదే ప్రజాస్వామ్యం. తనపై తనకు నమ్మకం ఉన్నవారిని నమ్ముకుంటే తనతో పాటు మనల్ని కాపాడుతాడు. తన మీదే తనకు నమ్మకం లేని వారిని నమ్ముకుంటే తను మునిగి మనల్ని ముంచేస్తాడు. అన్యాయంగా సంపాదించిన వాళ్ళు దాచుకొని తినగలరు, కానీ దర్జాగా బతకలేరు. కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు దాచుకోవడానికి లేకపోయినా నలుగురికి ఆదర్శంగా బతుకుతారు. కనిపించే దానిని చూడడానికి కళ్ళు ఉంటే చాలు, కనిపించని వాటిని చూడాలంటే వివేకం కావాలి. నాయకుడు అంటే దారి పొడవునా ముందు నడిచేవాడు కాదు, బాట వేసి దారి చూపించేవాడు, వెనకుండి ముందుకు నడిపించేవాడు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. మనుషులు స్నేహముగా ఉన్నప్పుడు ఎదుటివారిలో అన్నీ ఒప్పులే కనిపిస్తాయి. ఒకవేళ వారు తప్పులు చేసినా కూడా మంచిగానే అనిపిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.